లాస్ట్ ఇలాగే పెట్టుకున్నాను. ఓకే, షేక్ చేయవద్దు, ఏం చేయవద్దు, ఆఫ్ చేయకూడదు. ఓకే, చేసుకోండి క్లాస్. ఓకే, ఆపొద్దు, టేక్ కేర్. పాటలను బంద్ చేసి వెళ్ళిపోవాలి రాదు, ఏ రాదు, ఇలా పట్టుకొని కూర్చోవాలి. ఓకే, శ్రీ భగవానువాచ ప్రజాపతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. श्रीभगवानुवाच प्रजाहति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते. Okay, very good. Shri Bhagavan-vacha. The Supreme Personality of Godhead said. श्री कृष्ण भगवानुడు పలికెను. Prajahati. You read. ప్రజాపతి విడిచిపెడతాడో యదా ఎప్పుడైతే కామాన్ ఇంద్రియ భోగ కోరికలను సర్వాన్ అన్ని రకాలైన పార్థ ఓ పృథా కుమారా మనోగతాన్ మానసిక కల్పనకు చెందిన ఆత్మని విశుద్ధ ఆత్మస్థితిలో ఏవా నిత్యముగా ఆత్మన విశుద్ధ మనసుచే తుష్ట సంతుష్టుడై స్థిత ప్రజ్ఞ దివ్య స్థితిలో నెలకొన్నవాడు తదా అప్పుడు ఉచ్యతే చెప్పబడతాడు. Translation: The Supreme Personality of Godhead said, O Partha, when a man gives up all varieties of desire for sense gratification, which arise from mental concoction, and when his mind, thus purified, finds satisfaction in the self alone, then he is said to be a pure transcendental consciousness. శ్రీకృష్ణ భగవానుడు పలికేను. ఓ పార్థ, మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛనలు విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధపడిన అతని మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవాడిగా చెప్పబడతాడు. భాష్యము పూర్తిగా కృష్ణ భక్తి భావనలో, అంటే భగవానుని భక్తియుక్త సేవలో ఉన్న ఏ వ్యక్తి అయినా మహర్షుల సమస్త సద్గుణాలని కలిగి ఉంటాడని, కాగా దివ్య స్థితిలో నెలకొనని వాడు తన మానసిక కల్పనలనే తప్పగా ఆశ్రయించే కారణంగా ఎటువంటి సద్గుణాలను కలిగి ఉండడని భాగవతము ధృవపరిచింది. అందుకే మానసిక కల్పన ద్వారా తయారైన అన్ని రకాలైన భోగ వాంఛలను మనిషి విడిచిపెట్టాలని ఇక్కడ సరిగ్గా చెప్పబడింది. కృత్రిమంగా అటువంటి భోగ వాంఛలు అనగవు. కానీ మనిషి కృష్ణ భక్తి భావనలో నెలకొంటే అప్పుడు భోగ వాంఛలు బాహ్య యత్నము లేకుండానే ఆగిపోతాయి. కనుక అతడు ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణ భక్తి భావనలో నెలకొనాలి. ఎందుకంటే ఈ భక్తియుక్త సేవా లక్ష్యమే దివ్య చైతన్య స్థాయికి చేర్చడంలో అతనికి తోడ్పడుతుంది. మహాత్ముడు తనకు భగవానుని నిత్య దాసునిగా గుర్తించి సర్వదా తనయందే సంతుష్టుడై ఉంటాడు. అట్టి దివ్య స్థితుడైన వ్యక్తికి తుచ్చమైన లౌకికత్వం నుండి కలిగే భోగ వాంఛలు ఉండవు. పైగా
దేవదేవుని నిత్య సేవ అనే తన సహజ స్థితిలో అతను సర్వదా ఆనందంగా ఉంటాడు. Om Jnanatimirandasya. ఓం అజ్ఞానతిమిరాంధస్య. Okay. Repeat. Yes, repeat it again. ఓం అజ్ఞానతిమిరాంధస్య. Jnananjana Shalakaya. జ్ఞానాంజనశలాకయ Chaksurmilitam Jena. చక్షురున్మిలితం యేన Tasmai Shri Gurave Namaha. తస్మై శ్రీ గురవే నమః. Shri Chaitanya Manobhistam. శ్రీ చైతన్య మనోభీష్టం Sthapitam Yena Bhutale. స్థాపితం యేన భూతలే Ayam Rupa Katamayam. స్వయం రూపా కథమాయం Dadati Swaparantikam. దదాతి స్వపదాంతికం. Vandeham Shri Guru. వందేహం శ్రీ గురో Shri Yathapadakamalam. శ్రీయుతపద కమలం. Shri Gurun Vaishnavamscha. శ్రీ గురు వైష్ణవంశ Shri Rupam Sagrajatam. రూపం సాగ్రజాతం Sahaganath Raghunatham Nitam Tam Sajemam. సహగణ రఘునాథాన్వితం తం సజీవం Sadvaitam Savadutam. సద్వైతం సావధూతం Harijana Sahitam. పై Krishna Chaitanya Devam. కృష్ణ చైతన్య దేవం Shri Radha Krishna Padam. రాధా కృష్ణ Mahagana Lalita Shri Vishakanitamscha. సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. Hey Krishna Karana Sindhu. హే కృష్ణ కరుణ సింధు Dinabandhu Jagatpate. దీనబంధు జగత్పతే Gopesha Gopika Kanta. గోపేశ గోపికాంత Radha Kanta Namastate. రాధాకాంత నమోస్తుతే. Tapta Kanchana Gaurake. భక్తకాంచన గౌరాంగే Radhe Vrindavaneshwari. రాధే బృందావనేశ్వరి Vrishabhanusute Devi. వృషభానుసుతే దేవి Pranamami Hari Priye. ప్రణమామి హరి ప్రియే. Vanchakalpatarubhyascha. వాంఛాకల్పతరుభ్యశ్చ Kripa Sindhu Bhayeva కృపా సింధుభ్య ఏవ చ Patitanam Pavanebhyo. పతితానాం పవనేభ్యో Vaishnavibhyo Namo Namah. వైష్ణవేభ్యో నమో నమః. Jai Shri Krishna Chaitanya. జయ శ్రీ కృష్ణ చైతన్య Prabhu Nityananda. ప్రభు నిత్యానంద Shri Advaita Gadadhar. శ్రీ అద్వైత గదాధర్ Shri Vasadi Gaur Bhaktavinda. శ్రీవాసాది గౌరభక్తవృంద. Hare Krishna Hare Krishna. హరే కృష్ణ హరే కృష్ణ Krishna Krishna Hare Hare. కృష్ణ కృష్ణ హరే హరే Hare Rama Hare Rama. హరే రామ హరే రామ Rama Rama Hare Hare. రామ రామ హరే హరే. So Arjuna had asked Lord Krishna about how to recognize somebody, how they are in transcendental consciousness. సో మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఎవరైనా కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తిలో ఉత్సాహంగా ఉన్నారు అనేది? We have to understand what does it mean, transcendental. అసలు దివ్యము అంటే ఏంటి, దివ్యమైనది అంటే ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. Transcendental means to be above the material energy. సో ఈ భౌతిక శక్తులు ఏవైతే ఉన్నాయో వీటికి అతీతంగా వీటిని దాటి వెళ్ళడమే దివ్యము. And the material energy is made up of three modes: goodness, passion, and ignorance.
ఈ భౌతిక శక్తి, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇది 3 గుణాల చేత తయారు చేయబడింది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. So the 3 modes are controlling all of us. We are conditioned souls. We are under the influence of the material energy. సో మనం అందరం కూడా బద్ధ జీవులము. ఈ భౌతిక ప్రకృతి, ఈ భౌతిక శక్తి చేత నియంత్రించబడుతున్నాము. ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 గుణాలు మనల్ని ఆడిస్తూ ఉన్నాయి, మనల్ని నియంత్రిస్తూ ఉన్నాయి. We live in the city place, a lot of noise, a lot of traffic, a lot of passion. సో మనం ఎటువంటి ప్రదేశంలో ఉన్నామంటే ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా శబ్దాలు, ఎక్కువగా ట్రాఫిక్, మరి ఇలాంటి ప్రదేశంలో మనం ఎక్కువగా ఉన్నాము. This Earth planet is situated in the middle of the universe. Above the Earth, you've got the higher planets, which are more in goodness, and below the Earth, the hellish planets, which are more in ignorance. మనం ఈ విశ్వంలో మధ్య లోకంలో ఉన్నాము. మన పైన ఇంకా 6 లోకాలు ఉన్నాయి. ఆ 6 లోకాలు అన్ని సత్వగుణానికి సంబంధించిన లోకాలు. మరి కింద 7 లోకాలు ఉన్నాయి మన కింద, అవి తమో గుణానికి సంబంధించిన లోకాలు. We're in the middle, we're in the mode of passion, the Rajaguna. సో మనము మధ్యలో ఉన్నాము, భూప్రపంచం మన మధ్యలో ఉన్నాము. ఈ విశ్వంలో మనము రజోగుణంలో ఉన్నాము. And Rajaguna degrades, easily degrades down into ignorance. సో ఈ రజోగుణంలో ఉన్న మనము ఎప్పటికైనా సరే ఈ కింద మన కింద 7 లోకాలు ఉన్నాయి కదా తమో గుణము, వాటిలోకి దిగజారగలిగే ఇది ఎక్కువగా ఉంటుందంట మనకి. So we are the conditioned souls. We are conditioned because of being in the material world. And we identify with the material world. సో మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవుల్లాగా ఉన్నాము. మనం అందరం కూడా ఎలా గుర్తించబడుతున్నాం అసలు ఈ భౌతిక ప్రపంచము, దీనితోనే మనం గుర్తించబడుతున్నాము. We are thinking we are free. We are thinking we can do what we like. But we're not free. We're controlled by the material energy. We're controlled by the modes of nature. మనం అందరం అనుకుంటున్నాం మనం చాలా ఫ్రీగా ఉన్నాము, ఎవరి చేత బంధించబడలేదు. కానీ మనం యాక్చువల్గా బంధించబడకుండా లేము. మనం అందరం కూడా ఈ భౌతిక ప్రకృతి చేత, ఈ భౌతిక గుణముల చేత బంధించబడిపోయి ఉన్నాము. The modes of nature cause us to eat more than we should eat. They cause us to eat unclean and impure foods. సో ఈ భౌతిక ప్రపంచం ఇది ఎలా ఉంది అంటే మనల్ని ఎక్కువ తినే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుందంట. ఆ తినేది కూడా ఎలా తింటాం మనము, అసలు అశుభ్రంగా ఉన్నది కానీ ఏదైతే మన శుద్ధిగా లేదో అటువంటిది తినడానికి ఎక్కువ ఉత్సాహపడుతూ ఉంటాం అంట మనం. The modes of nature cause us to get angry sometimes and to say bad words to people, to quarrel and fight. సో ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో మనతో ఎలాంటి పనులు చేయిస్తుంది అంటే మనతో ఎవరైనా తిట్టిపించడం కానీ, మనం ఎవరితో అయినా గొడవ పడడం కానీ, ఎప్పుడు చూసినా కొట్లాటలకు వెళ్ళడం కానీ ఇటువంటి పనులు చేస్తూ ఉంటుందండి ఈ భౌతిక ప్రపంచం మనతో. It's the modes of nature, especially the tamoguna, which causes us to sleep more and not to be clean in our habits and to be lazy. సో ఈ ముఖ్యంగా ఈ తమోగుణం ఏదైతే ఉందో ఇది మనల్ని ఎక్కువగా నిద్రపోవడానికి ఉద్రేకపరుస్తూ ఉంటుందట. ఎక్కువ సమయం నిద్రలో గడపడానికి, మరి మంచి అలవాట్లు పెంపొందించకుండా ఉంచుకోవడానికి, ఇలాంటివన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే తమోగుణం వల్ల. We're thinking we're free. Somebody said to me, one man was saying to me, he said, "Oh, you Hare Krishna people, you can only eat vegetarian food, you only eat prasadam." He said, "I'm free, I can eat anything." ఎవరో ఒక వ్యక్తి మహారాజుల వారితో అన్నారంట, మీరు ఈ హరే కృష్ణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం ప్రసాదమే తీసుకుంటారు, కేవలం శాకాహారమే తీసుకుంటారు. నన్ను చూడండి, నేను ఎంత ఫ్రీగా ఉన్నాను, నేను నాకు కావాల్సింది అంతా కూడా తినొచ్చు. But I told him, I said, "You're not free. You're controlled by the tamoguna and the rajaguna. They cause you to eat all the disgusting things which you eat." సో మహారాజు వారు చెప్పారంటే మీరు ఫ్రీగా లేదు, మీరు ఫ్రీగా వదలబడలేదు, మీరు యాక్చువల్గా సహజంగా రజోగుణం తమోగుణం చేత బంధించబడ్డారు
Today nobody's free. Everyone's controlled. If we're conditioned souls, we're controlled by the material energy. And if you're a liberated soul, you're controlled by the spiritual energy. సో ఇక్కడ మనం ఎవ్వరము కూడా బంధింపబడకుండా లేము. ప్రతి ఒక్కరము కూడా బంధించబడ్డాము. దేనితో బంధించబడ్డాము? ఈ భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాల చేత బంధించబడ్డాము. మరి మనం ఎప్పుడైతే ముక్త జీవులం అవుతామో, ఇప్పుడు మనం బద్ధ జీవులం అని చెప్తున్నారు, ఎందుకంటే మనం బంధించబడ్డాం కాబట్టి. ఎప్పుడైతే ముక్త జీవులం అయిపోతామో అప్పుడు మనం ఆధ్యాత్మిక శక్తి చేతిలోకి వెళ్తామంట, లేకపోతే మనం బంధించబడే ఉంటాము. So the material energy causes us to act in so many sinful ways, which bring us suffering, which cause us misery in this world. ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఒక్కటే బంధించడం ఒక్కటే కాదు, మనల్ని చెడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుందంట. ఎప్పుడైతే మనం చెడు పనులు చేస్తూ ఉంటామో చెడు కర్మ బంధనాలలో చిక్కుకొని ఉంటాం మనం. But the liberated souls, they're transcendentally situated, they're controlled by Krishna. కానీ ఈ ముక్త జీవులు ఎవరైతే ఉన్నారో, ముక్తి పొందారో, వీళ్ళు భగవంతుడి చేత, కృష్ణుడి చేత సంరక్షించబడతారు. In Bhagavad Gita, Krishna said, Mahatmanastu mamprata daivim prakritim ashrata vajatyananya manaso yatva bhutanimavya. Lord Krishna says, Mahatmas mean great souls. They're under the protection of the divine energy. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారంట, మహాత్ములు అంటే ఎవరైతే ఉద్ధరించబడ్డారు, ఎవరైతే ముక్తి పొందారో, మరి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి చేత రక్షించబడతారు. So the divine energy controls the liberated souls because they're dedicated to the service of the Supreme Lord. They've surrendered to the Supreme. ఈ దివ్యమైన శక్తి ఏదైతే భగవంతుడి మీద ఆధారపడతారో, ఒక దివ్యమైన శక్తి మనల్ని కాపాడుతుంది అనుకున్నాం కదా. సో ఈ దివ్యమైన శక్తి ఆ భక్తుల్ని ఎప్పుడు కూడా వెంట ఉంటుందంట. So materialistic people say, oh yeah, you've surrendered to Krishna. He said, I'm free, I'm not surrendered. But you're surrendered to Maya, the material energy. ఎవరో మహారాజు చెప్పారు కదా, మీరు ఇలా అన్నిటికీ బంధించబడినారు, శాకాహారం తీసుకుంటారు, మీరు ఏమి చేయడానికి ఫ్రీగా లేరు. ఇప్పుడు మహారాజు గారు చెప్తున్నారు, వాళ్ళు ఎవరైతే అసలు ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఫ్రీగా లేము. Material energy, Maya, is controlling the conditioned souls, and she keeps them a prisoner in the material world. సో ముందు దాంట్లో చెప్పారు మహారాజు గారు, మనం భగవంతుడి శక్తి చేత కాపాడబడుతున్నాము. మరి ఎవరైతే నేను ఫ్రీగా ఉన్నాను, అన్ని తినగలుగుతున్నాను అనుకుంటున్నారో వాళ్ళు మాయ చేత బంధించబడి ఉన్నారంట. Mother Durga oversees the material world. See, so she has a home, the material world, and it's very difficult to get out from that world. సో దుర్గమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఎవరు చూసుకుంటూ ఉన్నారు? దుర్గమ్మ తల్లి చూసుకుంటూ ఉన్నారు. ఈ దుర్గమ్మ తల్లి చూసుకునే ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి వెళ్ళడం అనేది చాలా కష్టము. How to get free of the material energy, that has been described by Lord Krishna, and is going to be described anyway. He will describe Devi Esha Gunamaye Mama Maya Durahiya Mameva Ye Prapajante Mayam Itam Tarantite. Lord Krishna will say, this material energy of mine is very difficult to overcome. But if you surrender to me, you can easily cross beyond it. సో మరి దుర్గమ్మ తల్లి చేత సంరక్షించబడే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడం చాలా కష్టము అని చెప్తున్నారు. మరి ఎలా బయటపడాలి ఇందులో నుంచి? అదే మనకి శ్రీమద్ భగవద్గీత నేర్పుతూ వస్తుంది. శ్రీమద్ భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నారు, సో ఎప్పుడైతే మరి నా యొక్క శరణాగతికి వస్తావో, నా యొక్క సంరక్షణలోకి వస్తావో, ఈ యొక్క మాయాశక్తిని దాటడం అనేది చాలా సులభం అవుతుంది. లేకపోతే మీరు అసలు దాన్ని దాటలేరు. You have to understand the position of the living entity. There is the material energy and there is the spiritual energy.
and the living entities are the marginal energy of Krishna. సో మనము మన నిజమైన స్థానం ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు మనం ఎక్కడ ఉన్నాము, ఏంటి, భౌతిక ప్రకృతి అంటే ఏంటి, ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటి, మరి మనం ఎక్కడ ఉన్నా మనం తటస్థ శక్తిలో ఉన్నామంట. భగవంతుడు 3 శక్తుల గురించి చెప్తున్నారు: బహిరంగ శక్తి, ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి. It's like you're in the border. You're in the border, and you can either go into Maharashtra or you can be in Telangana. సో మనం ఎలాగైతే ఇక్కడ బార్డర్ లో ఉన్నామో, మనకి కావాలంటే మహారాష్ట్రకి వెళ్ళొచ్చు, లేదా మనం తెలంగాణ కూడా చేసేయచ్చు. So either you're in Maharashtra or Telangana. You cannot be on the border all the time. You have to be in one state or the other. మనం ఎప్పుడైనా సరే ఆ యొక్క సరిహద్దు రేఖ మీద నిలబడలేము. అయితే మహారాష్ట్రలో అయినా ఉండాలి, లేదా తెలంగాణలో అయినా ఉండాలి. మధ్యలో నిలబడతాము అంటే కుదరదు. So we are the Tatastha Shakti of Krishna. We are the marginal potency. We can either be in the material energy or the spiritual energy. సో మనం కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి యొక్క అంశము. అయితే మనం అటు భౌతిక శక్తిలో అయినా, మాయా శక్తిలో అయినా ఉండిపోవాలి, లేదా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తిలో అయినా ఉండాలి. In the material energy, we accept the material body, and we're under the laws of the material nature. సో మనం ఎప్పుడైతే మరి భగవంతుడి యొక్క ఆ భౌతిక ప్రపంచంలోకి వెళ్తామో, అక్కడ మనం ఒక భౌతికమైన శరీరాన్ని స్వీకరించాలి. Laws of the material nature, for example, for one who has taken birth, you have to die. That is certain. సో మనం ఎప్పుడైతే భౌతిక శరీరాన్ని తీసుకుంటామో, భౌతిక త్రిగుణములను అనుసరించి, ప్రకృతి నియమములను అనుసరించి మనం పనిచేయవలసింది. ఉదాహరణకి మనం జన్మ తీసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మరణించవలసిందే. You may say, "No, I don't want to die." Well, nobody wants to die, but the body dies. The nature of the material world, that there is birth. One who has taken birth has to die. మరి మనం అందరూ అనుకోవచ్చు, నాకు చనిపోవాలని లేదు, నేను ఇలానే ఉండాలి. మనకి ఎవరికి చనిపోవాలని ఉండదు, కానీ ఎవరైతే జన్మ తీసుకుంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా చనిపోయి తీరవలసిందే. But it's the body which dies. The soul never dies, but the body dies. సో ఏం చనిపోతుంది? శరీరం చనిపోతుంది, ఆత్మ చనిపోవడం లేదు. ఆత్మకి ఎప్పుడు కూడా చావనేది లేదు. Here in the material world, the soul has accepted a material body, just like the dress of the body, the dress of the soul. సో మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరెవరైతే ఉన్నామో, ఒక వస్త్రాన్ని ఎలా ధరిస్తామో అదే విధంగా ఈ భౌతిక శరీరాన్ని కూడా మనం ధరిస్తూ ఉన్నాము. Lord Krishna describes in the Bhagavad Gita, "Vachamsi janani yatha vihaya navani grinati naroparani tatha sharirani vihaya jirnani anyani samyati navani tehi." Lord Krishna said, just like you give up the old dress, you put on the new dress. The same way, we give up the old body, we take a new body. శ్రీమద్ భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే మనం మన పాత వస్త్రాలని వదిలేసి కొత్త వస్త్రాన్ని ప్రతిరోజు ధరిస్తామో, అదే విధంగా ఈ యొక్క పాత క్షీణించిపోయే శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తాము. So the body we're given will be one of the 8,400,000 different species of life. సో మనకి శరీరం అనేది మరి ఎక్కడి నుంచి వస్తుంది? 84 లక్షల జీవరాశుల్లో నుంచి ఏదో ఒక రకమైన శరీరాన్ని మనకి ఇస్తారు. But in the material world, we are forced to take birth in a particular body, in a particular place. సో ఈ భౌతిక ప్రపంచంలో మనము ప్రేరేపించబడతాం. ఖచ్చితంగా ఏదో ఒక శరీరాన్ని తీసుకోవాల్సిందే, ఏదో ఒక ప్రదేశంలోకి మనం వెళ్ళవలసిందే. You may say, "No, I don't want to be a woman, I want to be a man." Or the man may say, "No, I don't want to be a man, I want to be a woman." You cannot choose, you're forced to take a body. ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏమని, ఎప్పుడైతే శరీరాన్ని తీసుకునే ముందు, లేదు నాకు అమ్మాయిగా పుట్టాలని లేదు, నాకు
నాకు అబ్బాయిగా పుట్టాలనుంది, లేకపోతే ఒక అబ్బాయి చెప్పొచ్చు లేదు నాకు అబ్బాయిగా పుట్టాలని లేదు, అమ్మాయిగా పుట్టాలనుంది. అసలు మనం దేన్ని కూడా ఎంచుకోలేము, మనం కేవలం ప్రేరేపించబడుతున్నాం అంతే. I say, I don't want to live in Bhutan, I want to live in Hyderabad. But we are forced, you're placed into a particular condition. సో మనలో కొంతమంది చెప్పొచ్చు ఏమని, నాకు బోధనలో ఉండాలని లేదు, నాకు చక్కగా హైదరాబాద్ లో ఉండాలని ఉంది. లేదు, మనం అసలు దాన్ని అలా ఎంచుకోనే లేము, మనము ప్రేరేపించబడుతున్నాం ఆ విధంగా. In the same way, sometimes the soul is put into the body of a dog. You say, I don't want to be a dog. You're forced to take that body. ఒక్కొక్కసారి మన ఆత్మ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి కుక్క శరీరంలో పెట్టబడుతుంది. ఎప్పుడైతే కుక్క శరీరంలో పెట్టారో నేను నాకు ఈ కుక్క జీవితం వద్దంటే కుదరదు. మనం చేసుకున్న దాని ప్రకారం ఆ కుక్క జీవితంలో మనం తొలిపడతాం అంతే. Sometimes you're put into the body of a tree and you have to stand with your feet in the ground, the roots of the tree stuck in the ground. You have to stand and tolerate the heat and the cold and the wind and the rain. సో ఒక్కొక్కసారి మన ఆత్మ అనేది చెట్టు శరీరంలోకి పంపించబడుతున్నట్లని, అసలు మనం అలా కాళ్ళతో ఇంకా జీవితాంతం అలా నిలబడిపోవలసిందే, ఆ వేరు లోపలికి చొచ్చుబడిపోయి కదలలేని పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిలో గాలికి తట్టుకోవాలి, ఎండకి తట్టుకోవాలి, వేడికి తట్టుకోవాలి, వర్షానికి, చలికి, ప్రతి సందర్భానికి తట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. Sometimes people say, oh, I don't mind to be a dog. I think it must be good fun. The dogs have a good time. They play with each other. They run around. ఒక్కోసారి మనకు అనిపిస్తుందంటే అబ్బా కుక్కలా పుట్టుంటే ఎంత బాగుండేది, ఈ చిన్న చిన్న కుక్క పిల్లలు ఎంత బాగా ఆడుకుంటుంది ఒకదాంతో ఒకటి, ఎటువంటి గొడవ లేదు, ఏంటి కుదరదండి. అలా కూడా దొరకదంట మనకి. So, if you want to be the dog, go ahead. We give you blessings. మీలో ఎవరికైనా కుక్కగా జన్మ తీసుకోవాలనుంది, చిన్న చిన్న కుక్కలతో ఆడుకోవాలనుంది, ప్లీజ్ వెళ్ళిపోండి, మీకు కావాలంటే నేను ఆశీర్వాదం ఇస్తాను. కావాలి ఎవరికైనా? But intelligent people, they will never want to have that kind of body. కానీ తెలివైన వాళ్ళు, మీలాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా అటువంటి జీవితాన్ని కోరుకోరు. In Western countries, they worship dogs. మీకు తెలుసా, పాశ్చాత్య దేశాలలో అంటే విదేశాలలో కుక్కల్ని కూడా పూజిస్తారంట. It's a little different here in India. కానీ ఇక్కడ భారతదేశంలో కొంచెం వేరుగా ఉంది. But the danger is there. Now you have the human body. If you don't use it properly, next life you can be put into the dog body. కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అడుగులో విపత్తు అయితే ఉంది. ఇక్కడ ఉన్నా కూడా మనందరికీ కూడా చక్కటి మనిషి శరీరం వచ్చింది కాబట్టి దీనిని ఉపయోగించుకోవాలి. And the nature of that body is, when you're in that body, you're actually thinking about enjoying, and you're thinking, I'm happy. కానీ మనం ఎప్పుడైతే ఈ మానవ శరీరంలో ఉన్నామో మనం ఏమనుకుంటున్నామంటే అబ్బా నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి మనం ఆ యొక్క అనుభవించడాన్ని మొదలు పెడతామంటే, ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం జీవితంలో. One time, Indra, the king of heaven, got cursed by his guru, Brihaspati. Because Indra is very foolish sometimes, he's very lusty. So his guru cursed him as a punishment. He said, you become a pig. I put you into the body, you have to become a pig. సో మన స్వర్గాధిపతి ఇంద్రుడు ఉన్నాడు కదండి, ఇంద్రుడు ఒకసారి తన గురువు గారైన బృహస్పతి చేత శపించబడ్డారంట. ఎందుకంటే ఇంద్రుడికి దురాశ ఎక్కువ అంటండి, ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలి, ఒక్కోసారి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారంట. మరి గురువు గారు ఏమని శపించారు, నువ్వు కిందకి వెళ్ళి పంది శరీరంలో వెళ్ళిపో, పంది జన్మ తీసుకో. So he'd been the king of the demigods, he'd been living in great opulence with beautiful ladies and enjoying all sense pleasures. Now he was put in the body of a pig. సో స్వర్గాధిపతి ఇంద్రుడు ఎవరండి, స్వర్గలోకంలో ఉండి ప్రతి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎటు చూసిన అందమైన స్త్రీలు, చక్కగా వాళ్ళ నాట్యాలు చేయడం, మంచివన్నీ అనుభవిస్తూ ఉండి ఇప్పుడు ఏ శరీరంలోకి వెళ్ళాడండి, మంది శరీరంలోకి వెళ్ళాడు.
sometime, his guru Brihaspati King said, all right, you've been a pig long enough, now you come back with me. సో కొన్ని రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత తన గురువు గారైన బృహస్పతి వచ్చి అన్నారంట, సరే ఇప్పటికి చాలా జీవితం పంది జీవితంలో గడిపేశావు కదా, రా ఇప్పటికి రా నాతోనే నిన్ను తీసుకువెళ్తాను. But interested, no, I like it here. I have my big family here. I have my big wives and my big children. And every day the farmer brings us big buckets of pig food. సో కానీ ఇంద్రుడు ఏమంటున్నాడంట, పంది శరీరంలో ఉన్న ఇంద్రుడు అంటున్నాడంట, లేదు లేదు నేను అలాగే ఎలా వచ్చేయగలను, అసలు ఇప్పుడు నాకంటూ పంది కుటుంబం ఉంది, పంది పిల్లలు ఉన్నారు, పంది పిల్లలు ఉన్నారు, ఈ పందిని చూసుకునే రైతు ఎవరైతే ఉన్నారో ఆయన నా కోసం ప్రతిరోజు భోజనం తెస్తున్నాడు, నేను ఎలా రాగలుగుతానండి ఎన్ని వదిలేసుకొని. I don't want to come back with you. నేను నీతో రావాలనుకోవట్లేదు. The Guru said, oh really? Oh, just wait. Then Brihaspati went to get the butcher. Told the butcher, come, there's a big fat pig ready. అది వచ్చి బృహస్పతి గురువు గారు ఏమన్నారంటే, ఓ నిజంగానా ఇంత ఆనందంగా ఉందా అని చెప్పి ఈ కోసేవాడు ఉంటారు కదండి కసాయి వాడిని పిలిచి అక్కడ వాళ్ళ ఆవుగా ఉన్న ఓ పండు ఉంది రా అక్కడ ఉంది తీసుకెళ్ళిపో అన్నాడంట. Butcher came with a big knife and Indra ready. Oh, okay, take me with you. సో ఎప్పుడైతే కసాయి వాడు ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చాడో ఈ పంది జన్మలో ఉన్న ఇంద్రుడు అంటున్నాడంట, ఓ లేదు లేదు ప్లీజ్ తీసుకెళ్ళిపో. So the point is, everyone in every situation, they're thinking, I'm happy, I'm enjoying here. మనం అందరం కూడా అండి ప్రతి క్షణము అనుకుంటున్నామంట మనం చాలా సంతోషంగా ఉన్నాము, ఎన్నో సుఖాలను అనుభవిస్తున్నాము. ఇదిగోండి ఇలానే You don't realize the nature of this material world. The happiness of this world very temporary. మనం ఎప్పుడూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎలా ఉంటుందంటే ఈ ఆనందము చాలా చిన్నగా తాత్కాలికంగా ఉంటుంది. We don't even know what is real happiness. We are thinking real happiness is to give pleasure to the body. సో మనం ఏమనుకున్నాం, అసలు నిజమైన ఆనందం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాము. మనం అసలు ఏమనుకుంటున్నామంటే నిజమైన ఆనందం అంటే ఈ శరీరానికి సంబంధించిందే నిజమైన ఆనందం అనుకుంటున్నాం. Real happiness is from the soul. We have to awaken the soul and experience spiritual pleasure. సో నిజమైన ఆనందం అనేది ఆత్మకి సంబంధించింది. ఆ ఆత్మానందాన్ని మనం తెలుసుకోగలగాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలగాలి. The pleasure of the body is just illusion. సో మనం ఏదైతే ఈ శరీరానికి సంబంధించిన ఆనందాలు అనుకుంటున్నాం కదండి అదంతా పెద్ద మాయ భ్రమ. We are thinking, so nice, I'm enjoying, so good. I'm so comfortable here. I have my television, I have my home, I have my family. మనం అందరం ఇక్కడ అనుకుంటున్నామంట, అబ్బా ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత సంతోషంగా ఉన్నాము, నాకంటూ ఒక టెలివిజన్ ఉంది, నాకంటూ ఒక టీవీ ఉంది, మరి నాకంటూ ఒక కుటుంబం ఉంది, ఇంతకు మించిన ఆనందమైన జీవితం ఉంటుందా అనుకుంటున్నామంట మనం. But we cannot stay here forever. We have to give up the body one day. We have to think where to go in the future. సో మరి మనం ఇదే పోనీ ఇంత బాగున్నా కూడా ఇదే జీవితంలో ఇదే శరీరంలో శాశ్వతంగా ఉండిపోగలమా? ఉండిపోలేము. ఏదో ఒక రోజు ఈ యొక్క శరీరాన్ని వదిలి వెయ్యవలసిందే. మరి వదిలేసే ముందు మనం ఆలోచించాలి కదా, భవిష్యత్తు ఏంటి మనది, మన వచ్చే జన్మలో ఎటు వెళ్తాము. Where do you want to go? In the future, the next life. Now you're here, but where are you going to go next life? సో మీరందరూ ఇప్పుడు సమాధానం చెప్పాలండి. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, మరి మీ భవిష్యత్తులో మీ వచ్చే జన్మలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? Some people think, oh, I would like to go to America, or maybe I would like to go to Hong Kong. కొంతమంది అనుకుంటున్నారంట, ఓ నేను అమెరికా వెళ్ళాలి,
లేదా నేను హాంకాంగ్ వెళ్ళాలి అలానే అనుకుంటున్నారా? Everywhere. Abrahma Bhuvanaloka Punaravartano Arjuna. From the highest planet in the material world down to the lowest. All are places of birth and death. కానీ మీరెక్కడికి వెళ్ళినా బ్రహ్మలోకం మొదలుకొని కింద ఉన్న అధపాతాళ లోకం వరకు ఈ జననము మరణము ప్రతి ఒక్క చోట ఉందన్నారు. So even you go to Swargaloka, you go up to heaven, there's opulence there, but you cannot stay there forever. సో మన స్వర్గలోకాలకు వెళ్ళినా కూడా అబ్బాయి ఎంత బాగున్నాయి ఇక్కడ స్వర్గ సుఖాలు అనుకున్నా కూడా అక్కడ నిత్యం అనుభవించలేము, మళ్ళీ వచ్చేవలసిందే అక్కడి నుంచి. You stay there for some time, you use up all your punya, you come back again. సో మనం అక్కడ కొన్ని రోజులు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఆ యొక్క స్వర్గ సుఖాలను అనుభవించేసి మళ్ళీ మనం వెనక్కి తిరిగి రావాల్సిందే. We have to understand there's no happiness anywhere in this material world. మనం ఒక విషయం ఏంటి అర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం విశ్వంలోనే అసలు ఎక్కడ సంతోషం ఆనందం అనేది లేదు. Real happiness comes from the soul. నిజమైన ఆనందం అనేది ఆత్మ నుంచి వస్తుంది. You can awaken that happiness when we start to chant the Mahamantra. మనం యొక్క మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా ఆత్మ యొక్క ఆ ఆనందాన్ని మళ్ళీ నిద్ర లేవచ్చు, ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు. So you may say, well, I'm already chanting. Well, so that's your beginning. You have to keep chanting. You have to develop more quality in the chanting. సో మరి మీలో చాలా మంది చెప్పొచ్చు, నేను ఆల్రెడీ జపం చేస్తున్నానండి కదా, మనం జపం మాత్రమే చేస్తున్నామంట, మరి క్వాలిటీ జపం చేయడం లేదంట, అంటే మంచి జపం మనం చేయడం లేదు, దాన్ని ప్రతిరోజు కూడా ఉద్ధరించుకుంటూ వెళ్ళాలి. We have to come up out of the modes of nature, from the Tamagun to the Rajagun, then come up to Sattvagun, and then go up higher, transcend into this transcendental region. మనము ఆ యొక్క జపం చేస్తూ చేస్తూ ఈ మూడు గుణాలకి అతీతంగా, అంటే ఈ మూడు గుణాల నుంచి బయటపడాలి. తమో గుణం నుంచి నిదానంగా రజోగుణానికి, రజోగుణాల నుంచి నిజంగా సత్వగుణానికి, నిదానంగా సత్వగుణానికి, అలా వచ్చి మూడు గుణాలకి అతీతంగా ఈ విశ్వం నుంచి బయటపడిపోవాలి. On the transcendental platform, you will experience the real bliss, the nature of the spiritual world. ఎప్పుడైతే మరి మనం ఆధ్యాత్మిక లోకాలకి వెళ్తామో ఆ నిజమైన ఆనందాన్ని, పరమానందాన్ని మరి కేవలం అక్కడ మాత్రమే పొందగలము. So one who is transcendentally situated is experiencing that pleasure. సో ఎవరైతే ఆ దివ్య జ్ఞానంలో, ఆ దివ్యానుభూతిలో ఉన్నారో మరి వాళ్ళు మాత్రమే దాన్ని అనుభవించగలుగుతున్నారు. So he is not interested in the pleasures of the material world. సో మనం అందరం కూడా ఏదైతే ఇప్పుడు టీవీ చెప్పుకుంటున్నామో మరి దీని నుంచి మనం దాన్ని అనుభవించగలుగుతున్నామో అనుభవించలేకపోతున్నాం. Srila Prabhupada described, he met one friend, a friend who used to be in his college days. He was a classmate, and he met him. And the man said, hey, I'm going to cinema. Come on, I'll pay for you. Let's go to cinema. సో శ్రీ ప్రభుపాదుల వారు ఒక కాలేజ్ ఫ్రెండ్ అంటండి, ఆయన చెప్తున్నారంటే నా మన సినిమాకి వెళ్దాము, నేను తీసుకువెళ్తాను నా సినిమాకి వెళ్దాము. But Prabhupada said, I will not go to cinema even you pay me $1 million. ఒకవేళ నువ్వు నా కోసం కొన్ని $100 ఖర్చు పెట్టినా కూడా నేను మాత్రం నీతో సినిమాకి రాను. I'm not going to waste my time watching these reflections on the street. సో ఏదైతే నా యొక్క సమయాన్ని ఏదైతే చిత్రం మీద స్క్రీన్ మీద కనిపిస్తుందో దాని యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటూ నేను నా సమయాన్ని వృధా చేయలేను. So that is devotee. Devotee is not attracted to the pleasure of the material world. అదండి భక్తుడంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సుఖాలకి లోబడడంట భక్తుడు ఎప్పుడు కూడా. Because they're experiencing the higher pleasure. They're getting the taste of Krishna consciousness. మరి ఎందుకు వీళ్ళు ఈ యొక్క సుఖాలకి లోబడడం లేదు? ఎందుకంటే వీళ్ళు అతి ఉత్తమమైన రుచిని ఆస్వాదిస్తున్నారు.
experiencing the Paramdristva, the higher taste. సో వీళ్ళందరూ కూడా ఆ ఉత్తమమైన రుచిని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి. Right? We have a cookbook like that. It's called the higher taste. మన దగ్గర ఒక వంటల పుస్తకం కూడా ఉందండి. దాని పేరేంటి అంటే ఉత్తమమైన రుచి, హైయర్ టేస్ట్, ఉత్తమమైన రుచి. People who have tasted Krishna Prasada, and they'll never want to taste the meat, fish and eggs. సో ఎప్పుడైతే మరి మీరు ఉత్తమమైన ఆ కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారో, రుచి చూస్తారో, మళ్ళీ మీకు జీవితంలో ఎప్పుడూ కూడా చికెన్ కానీ, చేప కానీ, గుడ్డు కానీ ఇలాంటివి తినాలని అనిపించదు. We have to know what is the real life, what is the real standard of living. సో మనందరికీ కూడా తెలియాలి అసలు మన జీవితం ఏంటి, మన జీవితం యొక్క ఒక పద్ధతి ఏంటి అన్నది మనకి తెలియాలి. For the animals, they are controlled by the material nature, what they eat. సో ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ప్రకృతి నియమానుసారంగా అవి ప్రకృతి ఏమిస్తుందో దాన్ని మాత్రమే స్వీకరించి తింటుంది. Right? The tiger, he likes the taste of blood. మరి పులి ఉంది, పులికి ఏది ఇష్టము? రక్తం యొక్క వాసన, రక్తం యొక్క రుచి అంటే పులికి ఇష్టము. And then you get animals like the elephant. They're vegetarian. They eat leaves and branches. మరి ఏనుగు లాంటి అతి పెద్ద ఇది ఉందండి, ఎవరు జంతువు. మరి ఏనుగు ఏమి ఇష్టపడుతుంది? ఆకులు కానీ, కొమ్మలు కానీ, శాకాహారం తినడానికి మాత్రమే ఇష్టపడుతుంది. So the human body is designed in a way it's meant to be vegetarian. మన ఈ యొక్క మానవ శరీరం ఏదైతే ఉందో శాకాహారం తినడానికి మాత్రమే నిర్ణయించబడింది, డిజైన్ చేయబడింది. The teeth are made for chewing and grinding. సో మన నిదానంగా నమిలి దానిని మెత్తగా చేసి తినడానికి మాత్రమే మన శరీరం నిర్ణయించబడింది. The meat-eating animals, they have sharp teeth. They tear the meat and then they swallow the meat. కానీ మన ఈ జంతువు యొక్క పళ్ళు, దంతాలు ఎలా ఉంటాయంటే చాలా పదులుగా ఉంటాయి. అవి యొక్క మాంసం మీద అలా పడి దాన్ని రక్కుకొని అంటే ఇలా చీల్చుకొని తింటాయి. But the human body, that's meant for grinding and chewing the grains and the food, and then we chew it and then we swallow. కానీ మానవ శరీరం ఎలా నిర్దేశించబడింది? బయట దానిని వండి దాన్ని కొంచెం మెత్తగా చేసి అప్పుడు దాన్ని మళ్ళీ మన నోట్లో పెట్టుకొని నమిలి అప్పుడు జీర్ణించుకుంటాం మనం. And then the intestines in the human body, they're long. They're quite a long line. It goes through a long channel, the intestines of the body. The meat-eating animals, they have a very short intestine. సో మానవ శరీరంలో ఉన్న మన ప్రేగులు ఏవైతే ఉన్నాయో ఈ జీర్ణ వ్యవస్థ, ఈ పేగు ఎలా ఉందంటే ఇలా మడత పెట్టి చాలా పొడుగ్గా ఉంటుంది. కానీ జంతువులలో, మాంసాహారం స్వీకరించే జంతువులలో ఈ ప్రేగు వ్యవస్థ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంటుంది. The animals which eat meat, when they eat meat, there's so many poisons in the meat. So they have to pass it through the body quickly. Otherwise they'll get very sick. సో ఎందుకు మరి వాళ్ళ జీర్ణ వ్యవస్థ కానీ ఆ ప్రేగులు కానీ అలా చిన్నగా ఉన్నాయంటే ఎప్పుడైతే వాళ్ళు మాంసాహారాన్ని పచ్చిగా స్వీకరిస్తారో అందులో చాలా విషపూరిత పదార్థాలు ఉంటాయంట. కాబట్టి శరీరం అది తొందరగా బయటికి పంపించేసేయాలి. అందుకని జీర్ణ వ్యవస్థ అనేది చాలా చిన్నగా ఉంది, వెంటనే బయటకు వచ్చేస్తుంది. And the same way people who eat meat, they often get cancer, they get different stomach diseases because they eat meat. The meat doesn't pass through the body very easily. మరి మాంసాహారం తినే వాళ్ళకి ఎక్కువగా చూస్తేనండి క్యాన్సర్ కానీ, కడుపులో కొన్ని సమస్యలు కానీ ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే ఆ మాంసాహారంలో ఉన్న విష పదార్థాలు వెంటనే బయటికి రాలేక కడుపులో ఉండిపోయి అది అనారోగ్యాన్ని సృష్టిస్తుందంట. So we educate people about the importance. Be careful what you eat, what you put in your body. That is why you get health problems. You put the wrong food inside your body. మనం అందరికీ కూడా మనం వివరించి చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏది తినాలి, మన శరీరం లోపల ఏమి వెయ్యాలి, మరి మనకి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మనం తినే విధానంలో ఏదైనా
తప్పు చేస్తున్నామా, ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తికి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. Just like people can be in the mode of goodness or passion or ignorance, so food can also be in the mode of goodness, passion and ignorance. మనం ఎలాగైతే మనుషులము సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనే 3 లక్షణాలలో ఉన్నామో, మనం తినే ఆహారం కూడా 3 గుణాలలో ఉంటుందంట. సత్వగుణ ఆహారము, రజోగుణ ఆహారము, తమోగుణ ఆహారము. Food in the mode of goodness means prasada, food which is nourishing, which is satisfying and tasty, and which increases the duration of life. సో మరి సత్వగుణంలో ఉన్న ఆహారం అంటే ఏంటి? కేవలం భగవంతుడి యొక్క ప్రసాదము. అది మన శరీరాన్ని పులకరింపజేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మరి మన యొక్క ఆయుష్ కూడా పెంచుతూ వెళ్తుంది. Food in the mode of passion means food which is very oily, very spicy. మరి రజోగుణంలో ఉన్న ఆహారం ఏంటి? ఎక్కువగా నూనెలు వాడుతూ, ఎక్కువగా మసాలాలు వాడుతూ, అలాంటి భోజనం రజోగుణ ఆహారం. And food in the mode of ignorance means the impure food like animal flesh. సో మరి తమోగుణంలో ఉన్న ఆహారం అంటే ఏంటి? జంతు సంబంధిత ఆహారము. So the food which we eat, it affects our consciousness. మనం ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో అదే మన చైతన్యాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. So when you eat prasada, your consciousness will be purified. మనం ఎప్పుడైతే ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామో మన యొక్క చైతన్యం కూడా శుద్ధి చేయబడుతుంది. Just by eating prasada, you can become Krishna conscious. కేవలం ప్రసాదం స్వీకరించడం ద్వారా మనం కృష్ణ చైతన్యంలో, కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు. All over the world we have many temples, and on Sundays they have a Sunday feast, and many people come just to eat the feast. సో మన ప్రపంచం మొత్తంగా చూస్తే కొన్ని వేలాది గుడులు ఉన్నాయి. ప్రతి గుడిలో కూడా ఈ ఆదివార ప్రసాదం, ఆదివారం చాలా పెద్దగా గ్రాండ్ గా పెట్టే ప్రసాదం అనేది ప్రతి గుడిలో ఉంటుంది. కొన్ని లక్షల మంది కేవలం ప్రసాదం స్వీకరించడానికి వస్తారు. They know that this prasada is very special food. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది. There was a devotee, he just ate some prasada, and he was going home. He got attacked by a tiger. Tiger ate him. ఒక వ్యక్తి గుడిలో ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళారంటండి. అలా వెళ్ళే దారిలో ఒక పులి తనని అటాక్ చేసి తనని చంపేసిందంట. And then a hunter came and he killed the tiger. మరి అలానే ఒక పోయేవాడు వచ్చి ఆ యొక్క పులిని చంపేశాడు. So the devotee got liberated, the tiger also got liberated. సో ఆ యొక్క ప్రసాదం తీసుకున్న భక్తుడు ముక్తి చెందారంట, ఆ భక్తుడిని తిన్న పులి కూడా ముక్తి వెళ్ళిందంట. Because the tiger ate prasada. ఎందుకంటే టైగర్ పులి ప్రసాదాన్ని తింది కాబట్టి. So we try to give mercy to all living entities. సో మనం అందరం కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కరుణని భగవత్ ప్రసాద రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. Okay, any question? మరి మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇదే మంచి అవకాశం అండి. ఆయన ఈరోజు బయలుదేరుతున్నారు. మరి మీ మనసులో ఎటువంటి ప్రశ్న ఉన్నా సరే దయచేసి అడగండి. అంటే అనుకోవద్దు నేను ఇది అడిగితే ఆయన ఏమనుకుంటారు, అది అడిగితే ఏమనుకుంటారు, ఏమనుకోరండి. దయచేసి మీ మనసులో ఉన్న ఏ ప్రశ్నలైనా తీర్చేసుకోండి. ఇక్కడ ఇంత గొప్ప సాంగత్యం ఇక మనకి దొరకదు. How many are chanting first of all? How many of you are chanting? మొట్టమొదటిసారిగా అంటే ముందుగా అసలు ఎంతమంది మీలో జపం చేస్తున్నారు చేతులెత్తండి. Okay, good. How many of you are initiating? ఎంతమంది మీలో దీక్ష తీసుకున్నారు? Well, some of you. How many? Huh? Few people are taking maybe 10. Okay. So you all have to get initiated one day. సో మీరు అందరూ కూడా ఒక రోజు దీక్ష తీసుకోవాలి. You have to chant regularly. మీరు అందరూ కూడా ప్రతి నిత్యం కూడా భగవత్ నామస్మరణ చేస్తూ ఉండాలి. You have to follow 4 principles. 4 నియమాలు అనేది పాటిస్తూ రావాలి. Then, once you're initiated, that guarantees you will not get an
an animal body in the next life. ఎప్పుడైతే మీరు ఈ జన్మలో దీక్ష తీసుకుంటారో ఖచ్చితంగా వచ్చే జన్మలో జంతు శరీరం అనేది ఉండదు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? గౌరవంగా ఏంటి మీ ప్రశ్న? ఇంగ్లీష్ వాడుతావా? మహారాజ్ హరే కృష్ణ. Maharaj Hare Krishna. The tigers and lions seek tamoguna food, no? Then they are rajaguna. Tigers and lions, they eat all the tamoguna food because you said all the non-vegetarian food is tamoguna food. Then tigers and lions, they are eating all the non-veg, right? So how can we say they are into rajoguna? They're animals. Tigers, they're animals. So they're Rajagun. Yes. The Tamagun, Rajagun, Tamagun, very close to each other, you know. అండర్స్టూడ్. రజోగుణం తమోగుణం అనేవి రెండు చాలా దగ్గర సంబంధంలో ఉన్నాయి. గౌరవంగా అడుగుతున్నాడండి, పులులు సింహాలు కూడా మాంసాహారం తింటాయి కదా, మరి మీరు ఇందాక ఏం చెప్పారు? మాంసాహారం అంటే తమోగుణంలో ఉన్న భోజనం అని చెప్పారు కదా, మరి పులులు సింహాన్ని రజోగుణం కింద ఎలా చెప్తున్నారు మీరు? అవి తమోగుణంలో తింటున్నాయి కదా. సో దానికి మహారాజు గారు చెప్తున్నారు, పులులు రజోగుణం కానీ తమోగుణానికి కానీ సన్నటి గీత ఉంటుందంట. సో రజోగుణం అని చెప్పొచ్చు, తమోగుణం అని చెప్పొచ్చు. Lord Chaitanya was in Jharkhand, and he was he was going through the forest. He was chanting Hare Krishna, and the tigers came, and Lord Chaitanya told the tiger, chant Hare Krishna, get up, chant Hare Krishna. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే జార్ఖండ్ జార్ఖండ్ అనే ఒక అరణ్యంలో నడుస్తూ వెళ్తూ ఉంటారో, ఈ పులులు సింహ ఆయన ఎప్పుడు నడుస్తూ ఉన్నా అసలు ఎప్పుడున్నా సంకీర్తన చేస్తూనే ఉంటారు, హరే కృష్ణ మహామంత్రం చెప్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడైతే ఇలా మహామంత్రం చెప్తూ వెళ్తున్నారో, కీర్తన చేసుకుంటూ వెళ్తున్నారో, పులులు కానీ సింహాలు కానీ ఆయన వెనక కీర్తన చేసుకుంటూ వెళ్ళినాయంట. So Lord Chaitanya, he could do these wonderful things. He could make all the animals chant and dance. సో చైతన్య మహాప్రభువుల వారు అసలు ఎంత గొప్పవారంటే ఈ అవకాశంతో అసలు పులులని సింహాలని కూడా నాట్యం చేయించేశారంట అరణ్యంలో. And by the mercy of Chaitanya, all the fierce animals that he came gentle and సో ఆ చైతన్య మహాప్రభు వారి వల్ల కృప వలన ప్రతి క్రూర మృగం కూడా సాధు జంతువు అయిపోయిందంట అక్కడ. so they're trying to distribute also the Mahamantra to all the rough people, and we want to make them all gentle. సో మనం కూడా ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటామో మనలో ఉన్న క్రూరత్వం కూడా వెళ్ళిపోతుంది, మనం కూడా మంచి సాధువులాగా తయారవుతాము. హరి Okay? Yes? Any question? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగండి అమ్మాయి. हरे कृष्णा हरि बोल प्रश्न प्रश्न Hare Krishna, Mike Master. నేను ట్రాన్స్లేట్ చేస్తాను, లేకపోతే ప్రవచన ట్రాన్స్లేట్ చేస్తాను. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని మాతది, మా హస్బెండ్ ఉన్నప్పుడు ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని. అప్పుడు ఆయన వెళ్ళిపోయారు, అలా గడిచిపోయింది. తర్వాత పిల్లలే సర్వస్వం అనుకునేదాన్ని మాతది. అలా అని భక్తిలో లేను అని కాదు, భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుడు తోడున్నాడు కాబట్టి ఉండగలిగానేమో. అలా పిల్లలు లేనప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు లేనప్పుడు నేను బతకలేదు. అంటే ఇంటికి లేకపోయినప్పుడు అమ్మ ఇంటికి లేకపోతే నేను ఉండలేనేమో అని ఆ పరిస్థితిలో ఉండేదాన్ని మాతది. ఆ తర్వాత చాంటింగ్ చేయడం మొదలుపెట్టిన మాతది. అంతకుముందు ఫోన్ చూసేదాన్ని మాతది. ఎన్ని గంటలంటే ఫోన్లో వస్తుంది కదా మాతది, ఎన్ని అవసరం ఫోన్ చూసావో అని వస్తుంది. కానీ ఇప్పుడు వాటిని చాంటింగ్ చేస్తున్నప్పుడు మాతది ఫోన్ కూడా చూడడం లేదు. కానీ ఫోన్ అయితే తను ఎప్పుడో కాల్ వచ్చిన ఏమన్నా చూసుకోవడమే, అందుకోసమే ఆ ఫోన్ కూడా పుట్టుకోవడం లేదు. అంటే అంత ఆనందంలో
మనసు ఉంటుంది మాతాజీ. నాకేమనిపిస్తుంది అంటే ఎవరు బాధపడుతుంటే కూడా నాకు మా వాళ్ళు నాకు పుట్టుకొచ్చినప్పుడు బాధ గురించి రావడం లేదు మాతాజీ. నాకు ఎవరైనా బాధపడతారు కదా మాతాజీ, నాకు అప్పుడు నార్మల్ అనిపిస్తుంది మాతాజీ. అంటే అందరూ ఏడుస్తారు కదా మాతాజీ. బహుశా కృష్ణుడు నన్ను ఏడ్చేసి చాలు నువ్వు ఏడ్చింది నీకు ఏడవద్దు అని నాకు మా చెల్లి బాధపడుతుంటే కూడా నాకు బాధ అనిపించలేదమ్మా. నాకు ఎందుకు ఏమవుతుంది, ఏది చూసినా నార్మల్గా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది మాతాజీ. Maharaj, she wants to share her experience with you that she thought even her earlier days, she thought without television I cannot live. And after a few days the television was gone. And after that she thought without my husband I cannot live. But God has taken her husband also. And then after her husband she thought my kids are my everything. So without my kids I can't even breathe anything. And her kids, everyone has settled in different places. Now she is staying alone. Now she is living just because of the chanting Hare Krishna Mahamantra. So the way you said no, that she is telling, really I am experiencing that. So even she has come to such a stage that even when someone is crying, she doesn't even get tears in her eyes. She's thinking this is Krishna's blessings only. So really chanting has made me to come to this level. So she wants to share that experience with you, Maharaj. Oh, very nice. Thank you very much. Very good. Very good. అలాగే ఈరోజు ఈ బోధన ఇస్కాన్ అంటే తెలుసు, కానీ ఈ బోధన ఇస్కాన్కి నన్ను పరిచయం చేసిన అమ్మాయి బర్త్డే. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఇక్కడే ఉంది, రాలేదు, వస్తుంది. ఆమె కోసం ఒక్కసారి హరే కృష్ణ. Maharaj, so she has a friend, Maharaj, who has introduced her into Krishna consciousness. Today is her birthday. She was supposed to come here, but she did not come. So she is telling you, please bless her once to progress in bhakti life. Her friend who has taken her to Krishna consciousness. Yeah. All right. Yes. If she brought someone to Krishna consciousness, it's a great benefit for her. సో ఎవరైతే మనల్ని కృష్ణ చైతన్యంలోకి తీసుకొస్తారో వాళ్ళు చాలా అద్భుతమైన ఉపయోగాన్ని పొందుతారు. So if you all bring someone to Krishna consciousness, that will be also very good for you. సో అసలు మాతాజీ తీసుకొచ్చిన ఆవిడే కాదండి, మీరందరూ కూడా కనీసం ఒక్కొక్కరినైనా సరే కృష్ణ భక్తిలోకి తీసుకురండి, మీ అందరి జీవితం ఉద్ధరించబడుతుంది. So your friend brought you to Krishna, you have to bring more people to Krishna. మీ స్నేహితురాలు మిమ్మల్ని ఎలాగైతే కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చారో మీరు కూడా ఎంతో మంది అలా కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి. Right? You've got so much benefit from Krishna, so many other people, they can also be benefited. మీరు ఎలాగైతే కృష్ణుడి ఆ యొక్క సాంగత్యంలో ఉద్ధరించబడుతున్నారో అదే విధంగా దయచేసి మిగిలిన అందరికీ కూడా ఈ యొక్క అదృష్టాన్ని కల్పించండి. హరే కృష్ణ మాతాజీ. నేను ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడితే భగవద్గీత గురించి మాట్లాడతాను, భగవద్గీత గురించే చెప్తాను మాతాజీ. వేరే విషయాలు మాట్లాడను చెప్పాను మాతాజీ. So she is telling whenever I speak something to anyone in this age, I speak only about Bhagavad Gita. I speak only about Krishna. Oh, very good. She has got that much realization because Lord has taken one all the people, all the relations, everything He has got, so she is alone now. Okay, very nice. So we encourage you, go on, continue in that way, and make your life perfect. మీరు ఇదే విధంగా మీ జీవితాలు ఎటువంటి మార్పు లేకుండా కొనసాగించండి, మంచి పరిపూర్ణ స్థాయికి రాగలుగుతారు. Now you're living in Krishna consciousness, and anytime we leave the body, we'll go on and serve Krishna some other place. సో మీరు ఇదే విధంగా కృష్ణ చైతన్యంలో ఉంటుండండి. కొన్ని రోజుల తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు. హరే కృష్ణ మాతాజీ. నేను ఎన్ని రోజుల నుంచి బోధన వద్దామంటున్నా, రాలేదు, కానీ అనిపిస్తుంది మహారాజ్ గారి కోసమే నేను వచ్చాను. She is actually our Bhagavad Gita online classes, Maharaj. She has introduced there. So from last couple of months, she wanted to come to Bodhan. She could never come. So she is telling only because of Maharaj's mercy, today I am in Bodhan. From last few months she was planning but she could never come.
depending on the mercy of the parampara. సో మనం అందరం కూడా ఈ గురు పరంపర యొక్క కరుణ మీద ఆధారపడి ఉన్నాము. Okay? సో హరే కృష్ణ మహారాజ్ గురించి ఇంట్రొడక్షన్ చేయాల్సింది స్టార్టింగ్ లో మీరంతా ఒక్కొక్కళ్ళు రావడం వల్ల నేను చేయలేదు. కొంతమందికి తెలుసు రాజపల్లి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిన్న ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది.